దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 10వ నెల ఆఖరి విశ్రాంతి దినమున మరి మీతో యూట్యూబ్ ద్వారా మరి మీతో కలవటం, అలాగనే ప్రార్థన చేయటం, పాటల్లో మరి వాక్య పరిచర్యలో మీతో కూడా నిలబడటం, దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి మీ కొరకు ఎడతెగగా ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. అలాగనే మీరందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఆరోగ్యవంతులుగా, దేవునిలో బలవంతులుగా ఉంటున్నారని నమ్ముతూ నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ దినము మరి మనం వాక్య పరిచయానికి వెళ్ళటానికి ముందు ప్రార్థనతో కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభువ, లోక రక్షకుడా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన మా దేవ, నీ నామములో ఈ యొక్క విశ్రాంతి దినమున మరి ప్రభువా, మరి ప్రతి యూట్యూబ్ ద్వారా వింటున్నా, ఆలకిస్తున్న ప్రతి వారి కొరకు ప్రత్యేకంగా ప్రభా మీ దీవెనలు మెండుగా ప్రతి వారిపైన గుమ్మరించమని అడుగుతున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. ఆమేన్. ఈ దినమున మరి ప్రభా ఒక భయంకరమైన పరిస్థితిలో మానవుడు కొట్టుబిట్లాడుతుండగా మరి మీరైతే మా ఎడల మీరు ప్రేమిస్తున్న విధానాలు గొప్పవి తండ్రి. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ దేశములు, ప్రపంచములు ఒక భయంకరమైన కరోనా వైరస్ వల్ల మరి బాధింపబడుతున్న ఈ దినాల్లో మరి ప్రార్థనలు విని కొంతవరకు ప్రభువా మీరు మార్పులు కలుగు చేస్తున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకను మా దేశము నుండి వైరస్ని తొలగించి మేము నిన్ను ప్రభువా విస్తారముతో నేను ఆరాధన చేయటానికి ప్రతి వారికి మీరు కృప చూపించము, సహాయం చేయి. ఆమేన్. ఎవరెవరైతే ప్రభువా మీరు వింటున్నారో వారందరినీ మీరు జాలి కలిగిన దేవుడు కనుక ప్రతి వారిని ప్రేమించి అవసరతను సంధించి ఈ దినాల్లో ప్రతి వారికి కావలసిన సమాధానాన్ని, సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని మీరు కలుగు చేయండి. ఆమేన్. స్తోత్రం. ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు చేసిన మేలు కొరకు వందనాలు. ఇంకనూ మీరు మీ వాక్యం ద్వారా మమ్మల్ని నిజంగా మీరు ప్రేమించే విధం, మేము పొందుబోతున్న ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయండి. సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చి వైరి గెల్వెను, యుద్ధనా దబ్బుతో పోదామా. ప్రైజ్ ది లార్డ్. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చి వైరి గెల్వెను, యుద్ధనాదంబుతో పోదాము, యుద్ధనాదంబుతో పోదాము. విశ్వాస కవచము ధరించుచు ఆ రాజమణిలో నిలుచుచు, విశ్వాస కవచము ధరించుచు ఆ రాజజ్ఞానమదిలో నిలుచుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెదలను, యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చి వైరి గెల్వెను,
యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. సోదరులు మనలను చుట్టి వచ్చిన సాతాను అంబులెత్తి తిరిగిన, సోదరులు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబులెత్తి తిరిగిన, భయము లేదు మనకిగా ప్రభు చెందముందుము, ప్రభుని మనకిగా ప్రభు చెందముందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చి వైరి గెల్వెను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. దేవుని విలువైన నామానికి వందనాలు. ఈ దినము మనం ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా దేవుని వాక్యాన్ని మనం నమ్మితే, ఏ విధంగా దేవుని వాక్యం పైన ఒక ఆసక్తి కలిగి మనం పాటించినట్లయితే మనకు విజయం ఏ విధంగా ప్రతి మానవుడు పొందగలడు అని మనకు లేఖనములు బోధిస్తున్న ప్రతి సత్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే జీవితంలో మరి మనకు పోరాటాలు ఉన్నాయి, జీవితంలో మనకు శోధనలు ఉన్నాయి, జీవితంలో మనకు అనేక విధమైన బుద్ధురాలు ఉన్నాయి. జీవితంలో మనం గమనించినట్లయితే మరి సుమసిల్లిపోయే జీవితం మానవుని జీవితంలో ఇప్పుడు జరగటం మనం గమనిస్తున్నాం. అయితే ఇవి అన్నిటిలోని కూడా మనం ఏ విధంగా కాపాడబడి మన విజయం పొందగలము, యేసు ప్రభు మరి అనేక రీతులుగా బోధించిన విధానాన్ని మనం ఒకసారి మన వాక్యం ద్వారా గమనించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యేసు లోకం పైన ప్రతి మానవుని యొక్క జీవితాన్ని సరిచేసి మరి మానవుడు పోగొట్టుకున్న, మనిషి పోగొట్టుకున్న మేలైన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందటానికి తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రతి విశ్వాసని పునాది వేయబడి ఆ పునాది పైన మనం ఏ విధంగా నిలిచి ఉన్నాం, ఆ పునాది పైన మనం ఏ విధంగా మనం స్థిరపరచబడి ఉన్నామని మనం ఒకసారి మనల్ని మనం గమనించినట్లయితే నిజంగా మనము ఈ దినాల్లో మేలైన ఆశీర్వాదానికి పాత్రలు అవుతాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక సంభవాన్ని మనం గమనిస్తున్నాం. ఏమిటి ఆ సంఘటన అని చూసినట్లయితే 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 52వ వాక్యములో చెప్పబడిన ఒక సంగతిని మనం గమనిస్తున్నాం. ఏమిటంటే ఫిలిప్పు ఆ దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు నతానియేలుని పిలవటం గమనిస్తున్నాం. మేము ఒక వ్యక్తిని మనం చూసాం. ఆయన మీరు చూసినట్లయితే ఆ వ్యక్తి మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ద్వారా మనం మోషే బోధించినట్లుగా ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయనే మనకు రక్షకుడు అని నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు దాన్ని విని నాజరేతు ఊరు నుండి ఎవరైనా రక్షించగలటానికి వీలవుతుందా అని ఆయన అడిగినప్పుడు మీరు వచ్చి చూడుడి అని వారు ఇరువురు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మరి ఆ యొక్క నతానియేలుని చూసి ఆయన ఏమంటున్నాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే ఆ మాట చక్కగా చెప్పబడుతుంది. నువ్వు మరి ఆ నతానియేలుని చూసి ఆయన 48వ వాక్యం ఒకసారి చదువుదామా? 40
నేను మీకు ఎలా తెలుసు అని నతానయేలు ఆయనను అడిగాడు. ఫిలిప్పు, నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. చాలు. ఇక్కడ 47వ వాక్యం ఒకసారి చూసారు. 47 దాంట్లో 47వ వాక్యం ఒకసారి చదువుదాం. నతానయేలు తన దగ్గరకు రావడం యేసు చూసి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఇతనిలో ఏ కపటము లేదు. నతానయేలుని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే కపటం లేని ఒక హృదయాన్ని చూసినప్పుడు. మీకు ఎలాగ తెలుసు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే, నువ్వు ఫిలిప్పుతో మాట్లాడుతున్నప్పుడే మీరెవరు అని నాకు తెలుసు అన్నప్పుడు ఈయన యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ఈయనే నిజమైన రక్షకుడు అని చెప్పాడు. ఈ మాట యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. ఏం తెలుసా? నువ్వు ఈ సంగతిని వినిన తర్వాత, ఈ సంగతిని నిజమే అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో అప్పుడు నువ్వు నన్ను విశ్వాసించావు. అయితే దేనికంటే గొప్ప విశ్వాసం లోకములో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు అని నతానయేలుతో కూడా ఈ మాట చెప్పటం మనం గమనిస్తున్నాం. అంటే దీని ద్వారా మనకి ఏమి చెప్పబడుతుందంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే ఆయన చెప్పిన మాటని నమ్ముతున్నారో వారు విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి వారికి ఇవ్వబడుతుంది అనే మాటని యేసయ్య ఒక పునాదిని నతానయేలుకు వేయటం మనం గమనిస్తున్నాం. దాని మీద అతని పునాది ఉంది అని గమనించినట్లయితే, విశ్వాస జీవితంలో మనం ఎదుగుదల చేసినప్పుడు, విశ్వాస జీవితంలో నిలిచి ఉన్నప్పుడు ప్రతి మనిషికి విజయము ఉన్నది, నువ్వు చూడగలవు అని ఒక తేటగా చెప్పిన మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. జీవితంలో మనం చూసినట్లయితే ఎంతోమంది మన విశ్వాసం అంటున్నాం. అయితే ఈ రోజుల్లో ప్రతి మానవుని మనం గమనిస్తున్నప్పుడు, చూసినప్పుడే క్రీస్తులో నమ్మకం కలిగి ఉన్నారు. ఏదైనా మేలు పొందినప్పుడే క్రీస్తుని విశ్వాసిస్తారు. ఏదైనా ప్రభు చేస్తే అప్పుడు ప్రభు చేశాడని ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ దానికంటే ఒక ఉన్నతమైన పునాది, దాని ఉన్నతమైన అనుభవం ప్రతి మానవునికి ఏ విధంగా అనుగ్రహించబడుతుందంటే, చూసి విశ్వాస కంటే చూడకుండా విశ్వాసించేవాడు ధన్యుడు. ప్రతి మనిషి జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం ఎలాగో ప్రతి మానవునికి వస్తుందంటే, యేసుక్రీస్తు బోధించిన ప్రతి మాటని ప్రవక్తలు బోధిస్తున్నప్పుడు, ఆ ప్రవక్తలు చెప్పే దేవుని మాటని విన్నప్పుడు, వారు దాన్ని విశ్వాసిస్తున్నప్పుడు నిజంగా జీవితంలో మేలైన ఆశీర్వాదం ఉన్నది అని చెప్పి మరి వాక్యం చెప్పటం మనం గమనిస్తున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీరు మరి ఆ రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసించేవాడు ఎవరో వారు సిగ్గుపడనివ్వక, వారు సిగ్గుపడరు, వారు విజయాన్ని పొందుతారు, వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. పొందలేని, లేకపోతే అడగలేని, లేకపోతే వారు ఎదురు చూడలేని మేలైన కార్యాలు క్రీస్తునందు విశ్వాసించే వారికి వారు సిగ్గుపడకుండా వారు భూమి మీద నిలబడి ధైర్యం కలిగి మాట్లాడి ఒక విజయవంతమైన కార్యాలు క్రీస్తు మనకు చేయగలిగిన వాడు అని అక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. అవును, మన జీవితంలో మరి ఎప్పుడైతే మనం క్రీస్తులో మరి మాటని, దేవుని వాక్యాన్ని మనం విశ్వాసిస్తున్నామో అది మన జీవితంలో విజయాన్ని కలుగు చేస్తుందని ఇక్కడ మాటను మనం గమనిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. మరొకసారి మనం బైబిల్లో నుండి కొంచెం వివరంగా మనం గమనించినట్లయితే, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మనిషి విశ్వాసి అనటానికి ఒక ప్రత్యేకత, 3 అనుభవాలు వారికి కలిగి ఉండాలి. మీరు అక్కడ మనం గమనించినట్లు, లోతుగా మనం ఆ మాటలో గమనించినట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి నేను ఉన్నాను నేను అని అనుకున్న వారికి జీవితంలో
ఒక 3 విశేషమైన కార్యాలు మనం అక్కడ గమనిస్తున్నాం. ఏంటంటే విశ్వాసి అన్ని వేళలో, అన్ని కాలాలు, అన్ని సంభవాల్లో, మేలైన కీడైన, మరి కష్టమైన, మరి మనం పొందిన ఆశీర్వాదమైన అన్ని వేళల్లో ప్రతి విశ్వాసి స్థిరంగా ఉండేవారుగా ఉండాలి. మేలు ఉన్నప్పుడు సంతోషించటం, కష్టం వచ్చినప్పుడు సొమ్మసిల్లటం కాదు, కానీ ప్రతి విశ్వాస జీవితంలో అన్ని వేళల్లో స్థిరత్వం కలిగి ఉండటం, అలాగనే వారు నిబ్బరం కలిగి ఉండటం. దేవుడు విశ్వాసాన్ని వదిలిపెట్టక స్థిరంగా ఉండేవారు. ఇప్పుడు కాకపోయినా రేపు నా జీవితంలో జరుగుతుంది, మేలు జరుగుతుందని దేవుని ఎడల ఒక అద్దుకొని జీవించే ఒక గొప్పతనాన్ని విశ్వాస జీవితంలో వారు స్థిరపరచబడి ఉన్నారు అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అలాంటి విశ్వాసం కలిగిన వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుని కృపను మనం చూడగలము. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. దేవుని కృప ఎప్పుడు ఉంది అని చూసినట్లయితే సంతోషించేవారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలి, అది వేరే. అయితే జీవితంలో శోధన కలిగినప్పటికి కూడా మనం ఏమేమి ఉన్నామో అని చూసినట్లయితే నా దేవుడు నన్ను చేయగలవు. ప్రతి విశ్వాస జీవితంలో ఇది ఎవరిలో ఉన్నవో వారు నిజంగా క్రీస్తు అయిన పునాది పైన, బండపైన, పునాది పైన వారి విశ్వాసాన్ని కట్టి లేపే విశ్వాసాలుగా ఉంటున్నారు. రెండోది మనం చూసినట్లయితే దేవుని విశ్వాసులు ఎలాంటి వారు అని చూసినట్లయితే అపోస్తుల యొక్క బోధను వారు గైకొనేవారు. ప్రవక్తలు చెప్పే దేవుని మాటల్ని మనం గమనిస్తున్నప్పుడు దాన్ని ఆ విధంగానే వారు దాన్ని గైకొని దాని ప్రకారం నడిచేవారుగా ఉంటారు విశ్వాసం. మరి ఆ విశ్వాసం ఎవరిలో తగ్గిపోతుందో వారు ఏమవుతున్నారంటే దేవునికి దూరస్తులైపోతారు. కాబట్టి విశ్వాసం కలిగి జీవించేవారు ఎలాంటి వారు అని మనం చూసినట్లయితే దేవుని మాటని మరి ఆ విధంగానే విశ్వాసించటం, ఆ విధంగానే నమ్మటం, ఆ విధంగానే వారు దాన్ని గైకోనటం, దాంట్లో స్థిరపరచబడి ఉండేవారుగా మార్చబడతారు. మూడవది మనం చూసినట్లయితే మన ఆత్మని మరి చూసినట్టే మన ఆత్మని, లేకపోతే మనకిచ్చిన విజయాన్ని, లేకపోతే మనకిచ్చిన ఒక దృఢ నమ్మకాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉండవు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మనం ఒకసారి లోతుగా ఆలోచన చేసినప్పుడు అక్కడ వాక్యం ఏమి చెప్పబడుతుంది అని చూసినట్లయితే మరి వాక్యం ఒకసారి మనం 2 దినవృత్తాంతము 20వ అధ్యాయం 20వ వాక్యం మనం ఒకసారి చూసినట్లయితే దేవుని నమ్ముకునేవాడు. మీరు ఆ మాటల్లో రాజు అయిన అక్కడ చెప్పబడటం మనం గమనిస్తున్నప్పుడు అక్కడ రాజు చెప్పిన మాటను ఒకసారి ఆ మాట చదువుదాం. 20వ అధ్యాయం 2 దినవృత్తాంతము 20వ అధ్యాయం 20వ వాక్యం. అంతటా వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి పోయారు. వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపడతారు. ఇక్కడ యెహోవా యందు నమ్ముడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. రాజు యెహోషాపాతు రాజుని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ రాజు యుద్ధ సైన్యం నిలబడి యుద్ధం మీద, సైనికుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి నమ్ముకొనుడి, దేవుని నమ్ముకొనుడి. అప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు, మనకు శక్తి ఇస్తాడు, మనకి విజయం ఇస్తాడు. మన జీవితంలో ప్రతి మనం అనుకున్న కార్యాలు మనకి జయప్రదంగా నడిపిస్తుంది. కాబట్టి యెహోవా మీద నమ్ముకొనుడి. నువ్వు సైన్యం మీద కానీ, నీ బలం మీద కానీ, లేకపోతే నీకుండే యుద్ధం మరి బాణాల మీద కానీ, గుర్రాల మీద కానీ కాకుండా యెహోవా యందు మనం నమ్మిక కలిగి ఉన్నట్లయితే యుద్ధము యెహోవా వల్ల మనకు జయమున్నవి. అక్కడ మనం చూసినట్లయితే విజయానికి ఒక వాగ్దానాన్ని యెహోషాపాతు మరి
యుద్ధములో నిలబడుతున్న సైనికులు చెప్పే మాటని మనం ఒకసారి గమనిస్తే, మనం కూడా ఈ లోకములో మరి పోరాటాల మధ్యలో ఉన్నాం. మరి ఆ దినాల్లో అమిలేకు ఏ విధంగా యూదా జనం మీద ఇశ్రాయేలు జనం మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఆయన విశ్వాసాన్ని గురించి బోధించాడని మనం గమనిస్తున్నాం. నమ్మకాన్ని గురించి బోధించాడు. కాబట్టి మనం నమ్మకము, మన విశ్వాసం ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి గమనించాలి. అలాగే మనం గమనించి నడిచినట్లయితే తప్పక మనకు విజయం ఉన్నవి. కాబట్టి విజయము దేవుని వాగ్దానములో విశ్వాసించేవారు, గైకొనే వారి జీవితంలో అది ఉన్నది అని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇంకొక మాటని మనం ఒకసారి చూసినట్లయితే, మనకు వాక్యం మనం చదివినట్లయితే పోరాటములు కూడా మనం జీవిస్తున్న ఈ లోకములో మనకుండే పోరాటములో ఆయుధం విశ్వాసమే అని మనకు వాక్యం బోధిస్తుంది. మీరు ఒకసారి ఎబెసు పత్రికలో 6వ అధ్యాయం 16వ వాక్యంలో మనం గమనించి చదవచ్చు. మొదటి దశలోనికి 5వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ మాటలు అన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ప్రతి మనిషికి జీవితంలో ఆయుధం విశ్వాసం. ఆ విశ్వాసమైన ఆయుధాన్ని మనం ప్రయోజనపరిచినట్లయితే తప్పక మన దేవుడు మనకు తోడై ఉండి ప్రతి విషయంలో మనల్ని విజయవంతమైన కార్యాలు చేయటానికి ఆఖరి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక మనం తొట్టిల్లక ఆయనలో జీవించాలని దేవుని వాక్యం చెప్పడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో అలాంటి విశ్వాసం లేని జీవితం, అలాంటి నమ్మకం లేని జీవితంలో మరి మనం ఏమైపోతున్నామంటే అవిశ్వాసమైన జీవితం మనలో పట్టుకున్నప్పుడు వారు వంకరి మార్గములో నడిచేవారని యేసు గద్దిస్తున్నాడు. నిజంగా యేసు ప్రభు జీవించే దినాల్లో లూకా సువార్త 9వ అధ్యాయము 41వ వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు దేవుని మాటలు మరి అక్కడ యేసు ప్రభు అధికారాన్ని ఇచ్చారు. ప్రతి మనిషికి విశ్వాసించేవారు, నన్ను విశ్వాసించేవారు నాకైనా గొప్ప కార్యాలు చేస్తున్నాడని యోహాను సువార్త 14లో మనం గమనిస్తున్నాం. నన్ను విశ్వాసించేవారు, నన్ను అంగీకరించేవారు, నా మార్గంలో నడిచేవారు నాకంటే గొప్ప కార్యము చేయగలరు. ఆమేన్. కాబట్టి మనకు అలాంటి అధికారం యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చి కూడా వెళ్ళాడని మనం చాలా మనకు వాక్యం బోధించడం మనం గమనిస్తున్నాం. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభు మనకు ఆ మహిమని ఇచ్చాడు. ఏ మహిమ? జయించగలిగిన మహిమను ఇచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో మనం బలహీన వారుగాను, అవిశ్వాసులుగాను, అవనమ్మకం కలిగిన వారుగాను, సొమ్మసిల్లిన వారుగాను మనం ఉండక క్రీస్తులో మనం ధైర్యవంతులుగా ఉండి, ఎందుకంటే మనకిచ్చిన ఆయుధం సాధారణమైన ఆయుధం కాదు, అది విశ్వాసమైన ఆయుధం, సమస్తము జయించగలిగిన ఆయుధం అది. కాబట్టి ఆ ఆయుధాన్ని ఎవరైతే ధరించి నడుస్తున్నారో వారు జీవితంలో నిజంగా మేలైన ఆశీర్వాదాన్ని పొందగలరని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒకవేళ విశ్వాసం లేని జీవితంలో ఉన్నవారు ఎలాంటి వారు అని పేతురులో మనకు చాలా వివరంగా చెప్పబడుతుంది. మేఘాలు కొట్టుకొని పోయి మరి గాలి వలె ఉంటున్నారని చెప్పబడుతుంది. అవిశ్వాసులు ఎలాంటి వారు అని గమనించినట్లయితే విశ్వాసం లేక జీవించి, ప్రభు లేక జీవించి, తన మీద మరి నమ్మకం కలిగి, మనుషుల మీద నమ్మకం కలిగి మరి అవిశ్వాసమైన కార్యం క్రీస్తు మనలో వచ్చినప్పుడు మనం ఎలాంటి వారుగా మారుతున్నామంటే, మేఘాలు చూస్తున్నాం, పైన మేఘాలు, వర్షం వచ్చే మేఘాలు మనం చూస్తున్నాం, వాన పడే మేఘాలు మనం చూస్తున్నాం. అయితే ఆ మేఘాలు ఒకసారి గాలి వచ్చినట్లయితే, అవిశ్వాసమైన గాలి మనుషులు వచ్చినప్పుడు ఆ వర్షం కింద పడకుండా కొట్టుకొని పోయే రంగం వల్లే ప్రతి విశ్వాసం ఉన్నారని అక్కడ దేవుని వాక్యం చెప్పడం మనం గమనిస్తాం. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో నిజంగా చెప్పాలంటే పూర్వములో మనం దేవుని బిడ్డలు పొందిన ఆశీర్వాదాన్ని, ప్రతి వారు పొందిన ఆశీర్వాదాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే నిజంగా వారందరూ కూడా విశ్వాసాన్ని బట్టి జయించారు. వారి నమ్మకంలో వారికి దేవుడు వారిని సిగ్గుపరిచినివ్వక ప్రతి విశ్వాసాన్ని ఒక ఆనందకరంగా చేయగలిగిన వారే ఉన్నాడని అక్కడ వాక్యం చెప్పడం మనం గమనిస్తున్నాం. అందుకే
అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉండే సంఘానికి, విశ్వాసులకి ఏమని రాస్తున్నారంటే, ఏ సమస్య వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే మీరు సంతోషించండి, మీరు సంతోషించండి. 4వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు మీరు సంతోషించండి, మీరు సంతోషించండి. ఒకటి ఏ బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఎందుకంటే కష్టాన్ని, భారాన్ని మోసుకొని పోతున్నాం. దేవుని యొక్క గొర్రెపిల్ల మన యేసే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనకు కలుగు చేసేవాడు, మనకు మేలు చేసే దేవుడు కనుక ఏదైనా సరే మనం క్రీస్తులో మనం ఉండవలసిన వారే ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మనం ఆ విధంగా ఉండాలి అని యేసు ప్రభు బోధించడం మనం గమనిస్తున్నాం. ఈ మాటను మాత్రం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వాక్యంలో ఒకసారి మనం గమనించినట్లయితే, శిష్యులు విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా వారిలో అవిశ్వాసమైన కార్యం వచ్చినప్పుడు, బాధలో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, తన కుమారుడు అపవాదితో పోరాడి శిష్యుల్ని ప్రార్థన చేయమని కోరుతుండగా వారు ప్రార్థన చేయలేక అవిశ్వాసం వారిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని గద్దించాలని ఇక్కడ గమనిస్తుంది. ఏమని గద్దించాడు చదువుదామని. అందుకు యేసు, విశ్వాసం లేని వక్ర మార్గము పట్టిన వంకరి మార్గము. పేతురు యేసు ప్రభుతో నడిచినవాడు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూసినవాడు. కానీ తన జీవితంలో మరి తన దగ్గరికి వచ్చే వారికి విశ్వాసం లేని వంకరి జనం అని అంటున్నాడు. మనం అలాంటి వారుగా ఉండకుండా దేవుని యందు విశ్వాసం కలిగి, చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, మనం దేవునితో నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ నమ్మకం మనకు శక్తినిస్తుంది, ఆ నమ్మకం మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ నమ్మకం మన జీవితంలో మనల్ని సిగిరింపచేసి మనల్ని గొప్పవాడుగా చేయటానికి నా యేసు మనల్ని వెదకి వచ్చిన దేవుడు. యేసు లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? మనం పోగొట్టుకున్న మేలుని, ఆశీర్వాదాన్ని మనం ఆయన తిరిగి ఇవ్వటానికి యేసు మనకు లోకానికి వచ్చారు. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు. మనం మరవకూడదు, మనం పోకూడదని మనల్ని లేవనెత్తి మనల్ని ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా మార్చడానికి యేసు లోకంపై వచ్చాడు. కొంత మనం యేసు ప్రభుపై విశ్వాసిస్తాం, దేవుని మాటను నమ్మదాం. దాన్ని బట్టి మనం గొప్ప విజయాన్ని పొందగలము అని మనం చెప్పగలము. ఎందుకంటే ఒకసారి రాజు కూడా, రాజు యొక్క పనివాడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన ఇంట్లో ఉండే ఒక వ్యాధి కలిగిన నిలబడల విషయమై యేసు ప్రభు దగ్గరికి వచ్చి పిలిచాడు, తన ఇంటికి పిలిచాడు. పిలిచినప్పుడు మరి యేసు ప్రభు మరి ఆయన మాట విని వెళుతుండగా ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళము, విశ్వాసముతో వెళ్ళము, ఈ కుమార్తె బ్రతుకుతుందని. ఆ మాట ఆయన విశ్వాసించి తన ఇంటికి వచ్చాడు. వచ్చిన మార్గం వస్తున్నప్పుడే తను అందరూ వచ్చి చెప్పారు, స్నేహితులు చెప్పారు, నీ కుమార్తె బాగుంది, ఆరోగ్యవంతులుగా ఉంది అన్నారు. యేసు ప్రభు ఏ సమయంలో చెప్పాడు, ఆ సమయంలోనే ఆ కుమార్తె కలిగిన ఆ వ్యాధి, ఆ స్వస్థత, మరణకరమైన పరిస్థితిని మార్చి యేసు స్వస్థత ఇచ్చాడని మనం గమనిస్తాం. అవును, శ్వాసించే వారికి మేలు ఉందని మరి మరొకసారి మాటలు చెప్పి ముగిస్తున్నాం. మనం దేవుని నడుస్తాం, మేలైన కార్యాలు పొందుదాం. ప్రభువే మనల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. మేము నశించిపోకూడదని మీరు మాకు బోధించిన చక్కని ఉపదేశాన్ని బట్టి నీకు వందనాలు. మీ మాటలను బట్టి వందనాలు తండ్రి. కుంగిపోతున్న మా జీవితంలో మమ్మల్ని లేవనెత్తడానికి మీరు మాకు బోధించిన ప్రతి బోధన బట్టి నీకు వందనాలు. భూమిపైన మాకు ప్రవక్తలు పెట్టారు. ఆ ప్రవక్తలు చెప్పే నీ మాటలు, మీ మాటలు మేము వింటున్నప్పుడు, దాన్ని గైకొన్నప్పుడు మేలైన ఆశీర్వాదాలు మాకు ఉన్నవై మేము నమ్ముతూ ఈ ఆరాధన సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే మాటలు వింటున్నారు వారి జీవితంలో కుంగిపోయి ఉంటే వారిని లేవనెత్తు. అనేక విధమైన సమస్యల్లో భారముతో దుఃఖముతో ఉన్నట్లయితే వారు కూడా ప్రభువా విశ్వాసించి వారు మేలైన ఆశీర్వాదాలు పొందటానికి ప్రతి వారిని
మీరు ఆ విధంగా లేవనెత్తండి, ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మరి విశేషంగా తల్లి, మా దేశం కొరకు, మా పట్టణాల కొరకు, మా ప్రాంతం కొరకు, మా విశ్వాసం కొరకు, మా బంధుమిత్రుల కొరకు, అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అధికారిని మీరు ప్రభువా సంధించి, ప్రతి అధికారులు చేస్తున్న ప్రతి సేవను మీరు దీవించు, ఆశీర్వదించు. తండ్రి నీకు స్తోత్రం. ఇదే నాలో పట్టణం సంతోషించినట్లుగా ఆలోచన ఎక్కడ ఉందో అక్కడ సంతోషం ఉన్నవి అని మేము గమనిస్తున్నాం. ఆలోచన గైకొని వారుగా ప్రతి వారిని మీరు ఆ విధంగా నడిపించండి. యేసువే నీకు స్తోత్రం. సహాయం చేయండి. ఎవరెవరికి ప్రభా మా ప్రార్థన అవసరం ఉన్నదో వారందరినీ కూడా ఈ యొక్క ఆరాధన సమయంలో వారిని దీవించి వారిని ఆశీర్వదిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. నీకు ఈ సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అని చేసిన ఉపకారములు దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి తోడు ప్రతి వారితో ప్రభు రాకడ పర్యంతం ఎన్నడూ తోడుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.